పంపించి అలాగే ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ ఆల్ ఇండియా ట్రేడ్ మా సంఖ్య నాయకత్వం కూడా ఆమె పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి ఈ సభకు తెలియపరుచుకుంటున్నాం. రైట్ సార్. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు ఎట్లా చూడాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇదే చర్చ. ఒక అమ్మాయికి సంబంధించి ఇవాళ ముంబైకి సంబంధించిన అమ్మాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసింది. ఆల్రెడీ ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర ఉంది. ఆమె కంప్లైంట్ ఏదో రికార్డ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఆమె చెప్పే ఆరోపణలు ఆధారంగా ఏం జరగబోతోంది? వైఎస్ఆర్సీపీ రాంబాబు కానీ లేకపోతే ఆ పార్టీ నాయకులు కానీ ఆమె క్యారెక్టర్ గురించి అంటే ఆమె మంచిది కాదు, అనేక ఆర్థిక లావాదేవీల్లో చాలా మందిని మోసం చేస్తుంది, అనేక చోట్ల కేసులు ఉన్నాయి. అలాంటి ఆమెకు ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు మద్దతు ఇస్తున్నది, పాత విషయాలు ఎందుకు తవ్వుతున్నది అన్నది వాళ్ళ ఆరోపణ. నేనైతే ఒకటే మాట చెప్తున్నాను, ఒక మహిళ ఆమె తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు, కేసులు ఉండొచ్చు. కేసులు ఉంటే మాత్రం ఆమె ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు ఏమైనా ఉంటే మాత్రము పోలీసులు మహిళకు ఇవ్వవలసినటువంటి గౌరవం అది కూడా చట్ట ప్రకారము వ్యవహరించాల్సిన అవసరం తప్ప ఆమె అనేక తప్పులు చేసింది కాబట్టి మేము గెస్ట్ హౌస్ లో పెట్టేసి నెల రోజులైనా వేధిస్తాము, ఆమెకు అనేక విధాలుగా ఇబ్బంది పెడతాము అని ఏ చట్టం చెప్తుందంటే ఈ పోలీసులకి? ఒకవేళ ఆమె మళ్ళీ ఇక్కడ కూడా ఏదైనా తప్పు చేసి ఉంది, అది ఆ కుక్కల విద్యాసాగర్ ఏదో కంప్లైంట్ ఇచ్చాడంటే ఆ కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ కడతారు, 24 గంటల లోపల కోర్టులో ప్రవేశపెట్టాలా. అలాగే మహిళను రాత్రిపూట విచారణ చేయకూడదు, మహిళా కానిస్టేబుల్సే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టులో సబ్మిట్ చేయాలి, ఆ మహిళను హరాస్మెంట్ చేయడానికి అవకాశమే లేదు. చట్ట ప్రకారం పోవాల్సినటువంటి పోలీసు అధికారులు ఇవాళ ఒక రాజకీయ నాయకుడు చెప్తానే ఎందుకు అంతగా పోలీస్ ఆఫీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం అక్కడ ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక మహిళకు వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏవో ఉన్నాయి అని, ఆమె ఏదో మోసం చేసింది అని, దాని మీద ఏదో కేసు కట్టి అతను కేసు పెట్టాడు, ఏదో ఫోర్జరీ చేసింది, ఇవన్నీ ఆరోపణలు వచ్చాయి. అది వాళ్ళిద్దరికి సంబంధించిన సమస్య, ప్రజలకు సంబంధించింది కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు, అది ప్రభుత్వ నిధులు కాదు, అది ప్రైవేట్ అంశాలు. ప్రైవేట్ అంశాల మీద పోలీసు అధికారులు అంత పెద్దన ఇన్వాల్వ్ అయిపోయి ఆమెను వేధించి అంత లాయల్టీ చూపాల్సిన అవసరం ఏముంది? అసలు ఐపీఎస్ చదివింది ఎందుకయ్యా వీళ్ళు? మీ మాన్యువల్ ఏంటి, మీ రూల్స్ ఏంటి? సార్ ఫ్రీజ్ అయినట్టున్నారు లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారి వీడియో ఫ్రీజ్ అయింది. జగదీష్ గారు ఇక్కడ ఒక కీలకమైన అలిగేషన్ కనిపిస్తోంది. ఇప్పటిదాకా అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాంట్లో ఒక కీలకమైన అలిగేషన్ ఏం కనిపించింది అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కనుక ఆ పోలీసు అధికారుల మీద ఏదో రకంగా కక్ష తీర్చుకోవాలి అనే ఒక ఆలోచన ఉంది అనే ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు వైసీపీ ఒక నిమిషం లక్ష్మణ్ గారు, సార్ లక్ష్మణ్ గారు కంప్లీట్ చేద్దాం. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఆ పోలీసు ఐపీఎస్ అధికారులు అంత దిగజారిపోయి వ్యవహరించాల్సిన అవసరం ఏమిటి అంటే, ఇక్కడ అన్నిటికీ మూలం ఏం కనిపిస్తుంది మనకు? జిందాల్కు సంబంధించిన ఒక పారిశ్రామికవేత్త, ఆ కుటుంబానికి సంబంధించిన పారిశ్రామికవేత్త, అతన్నే ఈమె ఏదో బ్లాక్మెయిల్ చేసింది అని అతను కక్షగట్టి ఈమె మీద చర్యలు తీసుకోండి అని అతను చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆదేశాలు ఇచ్చి చేశారు అన్నది ఆరోపణ. అలాగే అతను ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమె మీద కేసులు పెట్టించాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అతను. జిందాల్ ఫ్యామిలీ అంటే
మనం ఇండియాలో కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుసు, వాళ్ళ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్, నో డౌట్ ఆ ఫ్యామిలీ. ఎందుకంటే స్టీల్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు నిర్మాణాలలో కానీ ఫ్యాక్టరీలు నడపటంలో కానీ వాళ్ళకు ఒక పేరు ఉంది, జిందాల్ స్టీల్ అని. ఇక్కడ ఆయన ఇక్కడ జమ్మలమడుగులో ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ యొక్క ఫౌండేషన్ వేసేటప్పుడు కూడా ఆయన హాజరయ్యాడు ఆ యొక్క ఫంక్షన్ కు, ఫౌండేషన్ ఫంక్షన్ కు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతా అప్పుడు వీడియోలు కూడా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడుగానే అందరికీ తెలుసు ఆ విషయం. అంటే ఒక పారిశ్రామికవేత్త వాళ్ళ అణువులను మీరు ఇట్లా హింస పెట్టండి అంటే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచించకుండా ఆయన అవసరం కాబట్టి ఆమె ఎవరు అనేది కూడా లెక్క పెట్టకుండా మీరు ఆదేశాలు జారీ చేశాడు అన్నది ఇందులో వస్తున్న అంశం. ఆ ఆదేశాల వెనుక మళ్ళీ ఇంకొక నాయకుడు పూర్తిగా మానిటరింగ్ చేశాడు, ఎవరిడే ఏం జరుగుతున్నది, ఏం చేశాడు అని. సో ఇప్పుడు ఆమె అప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆమెను అరెస్ట్ చేశారు, ఆమె జైలుకి వెళ్ళింది, బెయిల్ మీద వచ్చింది, జరిగిపోయింది. ఇప్పుడు ఆమె ఎందుకు ఆ విషయాలన్నీ బయట పెడుతున్నది అంటే తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోలేని పరిస్థితులు ఆ రోజు క్రియేట్ చేశారు కాబట్టి నేను చెప్పుకోలేకపోయాను. బాంబే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళు కూడా ఆ కేసును పక్కన పడేశారు అని ఆమె చెప్తున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును టేకప్ చేయాలి అనేది వచ్చినప్పుడు ఇక్కడ రాజకీయం పక్కన పెడతాం. పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా వ్యవహరించి ఉండకూడదు, వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం. ఇంకొక పోలీస్ అధికారులు ఎవరు కూడా రాబోయే కాలంలో ఇలాంటి పనులు చేయకూడదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నారు లెసన్ చెప్పి తీరాలి. ఏదో కానిస్టేబుల్ తప్పు చేశాడు అంటే సస్పెండ్ చేస్తారో రిమూవ్ చేస్తారో జరుగుతుంది. ఒక ఎస్ఐ తప్పు చేశాడంటే అది వాళ్ళ స్థాయి తక్కువ, వాళ్ళకి అవగాహన తక్కువ. ఏదో అరే ఐపీఎస్ చదువుకునేటువంటి వాళ్ళు ఒక ఆమె ఓకే, ఆమె సినిమా యాక్టర్ కావచ్చు, ఆమె డాక్టర్ కూడా మెడిసిన్ కూడా చదివింది, వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, ఆమె సినిమా యాక్టర్ అయింది. సినిమా యాక్టర్ అయిన తర్వాత కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఏవో జరిగిపోతాయి, అవి మనమేమి చెప్పడానికి లేదు. వాళ్ళ ఆమె పర్సనల్ విషయాలు, అవన్నీ వ్యక్తిగత విషయాలు, సంబంధం లేని విషయాలు అవన్నీ. ఆమెను అన్ని విధాలుగా వేధించి కుట్రలు పన్ని అరెస్టు దాకా వెళ్ళి జైలుకు పంపించి అక్కడ జిందాల్ మీద ఉన్న కేసును విత్డ్రా చేసుకున్నట్టు చెయ్యాలి అని అన్న కోణంలో విచారణ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరుగుతుంది. ఆ వ్యక్తులు ఎవరైతే ఆమెను అసలు గెస్ట్ హౌస్ లో 20 రోజుల పాటు అలా ఉంచొచ్చండి ఒక మహిళను? ఆమె ఎలాంటిదైనా కానీ ఉంచొచ్చా? ఉంచకూడదు కదా. వ్యభిచారంలో పట్టుబడితే 24 గంటల్లో కోర్టులో హాజరుపరుస్తారు. వ్యభిచారంలో పట్టుబడినా కూడా మహిళల్ని తెల్లవారుతన కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ఉంచుకోవడానికే లేదు అసలు. మీరు ఆ విధంగా ఈ రోజులు గెస్ట్ హౌస్ లో పెట్టి అంత మానసికంగా ఆమె కుంగిపోయి ఉంటుందో మనం ఊహించుకోగలమా? ఆమె ఆవేదనను ఇవాళ ఆవేదన చెప్పుకోవడానికి వచ్చింది, స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. అందులో ఎవరున్నా కూడా ఏ స్థాయి వాళ్ళున్నా